సంక్రాంతికి 7 సినిమాలు వస్తున్నాయి కానీ సినిమా టికెట్లు చూస్తుంటే బాదుడు అంటున్నారు గవర్నమెంట్లు. ఏంది అన్న పరిస్థితి? ఏం బాధడు బ్రో, మహా అయితే అంటే ట్రూగా మాట్లాడుకుందాం మనము. పేదోడు సినిమా చూడలేడు, 1000 రూపాయలు పెట్టలేడు, 500 పెట్టలేడు అన్నంత సొల్లు నా దృష్టిలో అదే. ఎందుకంటే నువ్వు ప్రాణం పోయే మందుకు సిగరెట్కు డబ్బులు పెట్టింది లేనిది అభిమాన హీరో సినిమా 1000 రూపాయలు పెట్టి చూడలేవా? ఎంత కష్టపడతారు. ఇప్పుడు ప్రభాస్ అని ఉన్నాడు, ఎంత కష్టపడుతున్నాడు ఆయన. అలాంటి వాళ్ళకు 1000 రూపాయలు పెడితే మేలు కదా. చిన్న ఆర్టిస్టులు ఉన్నారు, చాలా మంది బతుకుతారు కదా. బతుకు పోయే మందుకు అంత పెడుతున్నాము, బతికి ఇచ్చే సినిమాలకు ఎందుకు మహా అంటే ఎవడైనా ఇంత రేటు అంత రేటు ప్రాన్షన్ దాచుకుంటున్నారు. ఎంత డబ్బులు సంపాదించినా పెట్టేది సినిమా వాడు సినిమాలోనే, అదొకటి గుర్తుపెట్టుకోండి. సినిమాలోనే 2 రాష్ట్రాలకు ఇబ్బంది వచ్చినప్పుడు ప్రభాస్ అన్న ఎంతో డబ్బులు ఇచ్చాడు, చిరంజీవి గారు ఎంతో చాలా మందికి దానం చేసినారు, బ్లడ్ బ్యాంకు ఐ బ్యాంక్ అని ఎన్నో మంచి పనులు చేసినారు. ఒకటి మనం ఇచ్చే డబ్బులు మనకి ఎంతో కొంత తిరిగిస్తారన్న, అదే సినిమా వాళ్ళ గొప్పతనము. దాని గురించి ఎంత మాట్లాడుతున్నా తక్కువ. రేట్ల విషయం అంటారా, అంటే చండాలమైన దాలకంతా 1000 లక్షలు పెడుతున్నారు. మంచి పనికి ఒక 10 రూపాయలు పెడితే తప్పు లేదు. సో అది నా అభిప్రాయము. సంక్రాంతి పండుగ పెద్ద పండుగ, ఫ్యామిలీతో వెళ్ళాలని చాలా మంది ఆశపడతారు. రేట్లు తట్టుకుని వెళ్ళగలరా? ఫ్రీవేర్ షో మినిమం 5000 అవుతుంది, ఎట్లా అంటారు? చెప్తున్నా చూడండి, ఫ్రీవేర్ షో టికెట్ ఇక్కడ వచ్చేసి మామూలుగా అంటే ఫ్యాన్స్ పోతారు 1000 800 అంత ఉంటుంది. ఓకే. సో మరుసటి రోజు ఎంత ఉంటుంది అన్న, మహా అంటే 200 250 రూపాయలు అన్న. చీపెస్ట్ అన్న, ఎంటర్టైన్మెంట్ చీపెస్ట్. నువ్వు అదే థియేటర్లకు పీవీఆర్లో చూడు ఎంత ఉంటుంది. పాప్కార్న్ ఎంత, 250 రూపాయలు మింగించుకుంటున్నావు అక్కడికి వెళ్ళి. టికెట్ 250 రూపాయలు పెట్టలేకుండా ఎందుకన్నా నువ్వు తీసుకెళ్ళట్లేదు కదా సినిమా హాల్లోకి తినడానికి? అంతే తినొద్దండి, ఇంట్లో ప్రశాంతంగా భోజనం చేసి మంచి టీ తాగి. ఇప్పుడు నీకు అందరు క్లారిటీ ఇస్తారన్నా, నువ్వు ఉదయం సినిమా పోతావు, 11కి షో పడుతుంది, టిఫిన్ తినిపో, మధ్యాహ్నం 2కి వచ్చి ఇంట్లో అన్నం తిను, సరే 2కి పోతావు, ఫోన్ చేసిపో, సార్ సాయంత్రం 6 పోతావు, స్నాక్స్ తినిపో, వచ్చినాక ఏమన్నా బయట ఏమన్నా తిను. నువ్వు థియేటర్లోనే తినాలి, పాప్కార్న్ తింటూనే సినిమా చూడాలి. ఎవడన్నా చెప్పింది? హాలీవుడ్ సినిమాలకి ఇంటర్వెల్ ఉండదు తెలుసా మీకు? ఈ పాప్కార్న్లు అమ్ముకోవాలని ఇక్కడ తెలుగులో ఈ సైడు ఇవి స్నాక్స్ కోసం ఇది పెట్టినారు తప్ప హాలీవుడ్ సినిమాల కోసం ఇంటర్వెల్ ఉండదు. బొంగు పాప్కార్న్ అమ్ముకోవడం కోసమే. ఆడియన్స్ కూడా అబ్బో కొంతమంది అందరూ మహా తెలివినాడు, మేము ఎందుకు పోవాలి, మేము దీంట్లో చూస్తున్నాం. ఎందుకన్నా సినిమా ఎంత గొప్పదన్నా, చాలా గొప్పదన్నా. సినిమాల వల్ల సీఎంలు అయినారు, చెప్పలే చాలా అయినారు. సో సినిమా అనేది చాలా గొప్పది. 1000 రూపాయలు కాకుండా 2000 కూడా పెట్టచ్చు. సో ఈ సంక్రాంతి ఎలా ఉంటదంటే మామూలుగా ఉండదు. సో ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. అంతేనా? ఓకేనా? నేను అదేం చెప్పానన్నా, 7 సినిమాలు టాప్ కొట్టాలి, 7 బ్లాక్ బస్టర్ కావాలి, మా తెలుగు ఇండస్ట్రీ చల్లగా ఉండాలి. సో ఈ సంక్రాంతికి చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. హైకోర్టు కూడా తీర్పిచ్చింది పెంచుకోండి రేట్లని. సో దీనిపై మీ అభిప్రాయం? అన్న, చిరంజీవి గారిది ఈవెంట్ అవ్వలేదన్న. కొద్దిగా చిరంజీవి గారు రేపు స్పందించి సామాన్యుడు, నా అభిమాని కూడా వెళ్ళి సినిమా చూడాలి, నేను కంట్రోల్లోనే పెడతాను సినిమా టికెట్లు అని ఒక మంచి మాట చెబుతాడని చెప్పేసి నేను ఆశపడుతున్నానన్న. ఎందుకంటే సంక్రాంతికి వచ్చేదే 4 రోజులు సెలవులన్న. ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో కూర్చున్నా కానీ సినిమా చూడబుద్ధి అయిద్ది అన్న. యూట్యూబ్ చూసినా ఏం చూసినా కానీ సినిమా వాళ్ళకి వెళ్ళబుద్ధి అయిద్ది. ఫ్యామిలీతో వెళ్ళాలంటే బాధపడుతున్నారన్న, మిడిల్ క్లాస్ వాడు కానీ లేనివాడు కానీ. కాబట్టి చిరంజీవి గారు ఏంటంటే సినిమా ఇండస్ట్రీలోనే పెద్ద ఆయన కంపల్సరిగా రేపు స్పందించి గవర్నమెంట్ ఇచ్చిన ఏం ఆదేశాలు వచ్చినా ఒక చూపు అనేది చూసి, సామాన్యుడి మీద, మిడిల్ క్లాస్ వాడి మీద ఒక చూపు చూసి సినిమా రేట్లు నేను తగ్గిస్తాను, కంట్రోల్లోనే ఉంటది అని ఒక మాట చెబితే చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నాను అన్న. మేడం మీరు అన్నారే మల్టీప్లెక్స్ అని, వాటిలోనే ఇస్తున్నారు. మీ చిరంజీవి గారి సినిమా కానీ ప్రభాస్ సినిమా కానీ చిన్న థియేటర్లకు ఇవ్వట్లేదు. మా బాధ అదే. మీరు చూడట్లేదు మేడం, మేము చూస్తున్నాం. ఎక్కడ మేడం మీరు అంటున్నారు కానీ అన్న, ఆమె అన్నట్టు లేదన్న, పెద్ద హాల్కే ఇస్తున్నారు. అది బాధ వేస్తుంది మాకు, అందుకని చెప్పేసి నేను అంటున్నాను అన్న. ఇంకా అంటే ఇక్కడ టికెట్ రేటు పెరిగింది, పేదవాడి కడుపు కొడుతున్నారు అంటావు. పేదవాడి కడుపు కొడుతున్నారు కాదన్న, అభిమానులు కడుపు. ఓకేనా? మిడిల్ క్లాస్ అభిమానులు ఉంటారు చూసావా, వాళ్ళు ఫ్యామిలీలతో సంక్రాంతి పండుగ అనేది పెద్ద పండుగ అన్న. తెలుగు వాళ్ళకి పెద్ద పండుగ. ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటారు. ఆ ఫ్యామిలీలో వెళ్ళినప్పుడు ఆ టికెట్లు రేట్లు చూసి మధ్యలో బ్రేక్ ఇస్తారు చూసావా, బ్రేక్ ఇచ్చినప్పుడు పాప్కార్న్ ఉందే 100 రూపాయలు, వాటర్ బాటిల్ ఉంది చూసావా 50 రూపాయలు. ఏమన్నా కొద్ది కంట్రోల్ అనేది చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.